భాగ్యనగరం రామనామ స్మరణతో మారుమోగుతుంది. నగరంలో శ్రీరామ నవమి శోభయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతుంది. సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమైన ఈ భారీ యాత్ర సుల్తాన్ బజార్ వరకు సాగనుంది. దారి పొడవునా వేలాది మంది భక్తులు యాత్రకు నీరాజనాలు పలుకుతున్నారు. జై శ్రీరామ్ నినాదాలు, ఆధ్యాత్మిక నృత్యాలు, మేళతాళాల మధ్య యాత్ర ఉత్సాహంగా సాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీతో నగరంలోని ప్రధాన వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ శోభయాత్ర గురించి మరింత సమాచారం ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. పర్వదినాన్ని పురస్కరించుకొని ఇప్పటికే పురవీధులు మొత్తం కూడా ఏదైతే సీతారాం మొత్తం కూడా రూట్ మ్యాప్ ఇప్పటికే ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ప్రస్తుతం అయితే శ్రీరామనవమికి సంబంధించినటువంటి శోభాయాత్ర చాలా శోభాయమానంగా ప్రతి ఒక్క గల్లీలో కూడా శ్రీరాముడి విగ్రహాల నమూనాతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు అలాగే మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులతో పాటు అనేక మంది కూడా ఇక్కడికి గుమిగూడిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే జమేరత్ బజార్ ఏదైతే ఉందో జమేరత్ బజార్ కి రీచ్ అవుతోంది శోభాయాత్రకి సంబంధించినటువంటి విగ్రహాలు. లాస్ట్ ఫైనల్ ఏదైతే ఉందో సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలకి రీచ్ అయ్యి మొత్తం కూడా 10-11 గంటల లోపు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్ గా హైదరాబాద్ లో దాదాపుగా కూడా 2010 నుంచి కూడా శ్రీరామనవమి సందర్భంగా ఈ విధమైనటువంటి శోభాయాత్రని జరుపుకుంటున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు 300 మంది దాకా పోలీసులను కూడా ఇప్పటికే స్పెషల్ ఫోర్స్ ని కావచ్చు అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని కావచ్చు అనేక మంది పోలీసు బలగాల్ని కూడా ఇక్కడ దింపడం కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాలోని చాలా వరకు కూడా పటిష్టమైన బిజినెస్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. మొత్తం రోడ్డు అనేది కలపడకుండా జనం మాత్రమే కనిపించేంత ఈ శోభయాత్ర సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏదైతే మంగళహాట్ నుంచి అలాగే బేగం బజార్ కి చేరుకోబోతోంది. బేగం బజార్ తర్వాత నెక్స్ట్ వెళ్ళబోతోంది. ఇప్పటికే ట్రాఫిక్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ కూడా పోలీసులు ఇచ్చారు. ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ కి సంబంధించి ఏదైతే ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సిందిగా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా సూచించడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి జుబెల్ బజార్ కి చేరుకున్నటువంటి శోభయాత్ర దాదాపుగా కూడా 700 మీటర్ల దాకా కూడా భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఏదైతే పోలీసులు మానిటరింగ్ చేసుకుంటూ అలాగే చిన్న చిన్న శోభాయాత్రలకు సంబంధించినటువంటి విగ్రహ నమూనాలు కూడా ఇందులోకి మొత్తం ఫైనల్ గా ఏదైతే పోటీలోని సుల్తాన్ బజార్ ఏదైతే ఉందో సుల్తాన్ బజార్ వ్యాయామశాల హనుమాన్ వ్యాయామశాలతో ఈ మొత్తం కూడా శోభయాత్రకు సంబంధించినటువంటి యాత్ర కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా సిటీ సజ్జనార్ కూడా చెబుతూ వచ్చారు. మొత్తం 10:30 లేదా 11 లోపుగా ఈ శోభయాత్రకు సంబంధించి పూర్తి ముగింపు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో మంగళహాట్ సంబంధించినటువంటి మాజీ ఎవరైతే రాజాసింగ్ ఉన్నారో రాజాసింగ్ సభను ఉద్దేశించి మాట్లాడుతారు. సభను ఉద్దేశించి అలాగే శ్రీరామనవమి యొక్క విశిష్టత రాముల వారి కథ మొత్తం కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా అలాగే ఈ జనరేషన్ లో ప్రజలను ఉద్దేశించి కూడా చాలా వరకు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సీతారాం బాగ్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ శోభాయాత్ర అటు ఏదైతే నూతన గవర్నర్ గా ఎన్నికైనటువంటి శివప్రతాప్ శుక్లా ఎవరైతే ఉన్నారో శివప్రతాప్ శుక్లా ఓపెన్ చేశారు. గవర్నర్ దంపతుల చేతుల మీదుగా ఈ శోభాయాత్ర ఏదైతే ఓపెనింగ్ అయితే జరిగింది. శోభాయాత్రకి సంబంధించి అటు గవర్నర్ కూడా చాలా వరకు కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగ్గటువంటి దేవుడు శ్రీరాముడు అన్ని తరాలకు ఒక
దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి రాముని అడుగుజాడల్లో నడిచినట్టయితే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటారు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు, జనం కూడా ప్రజలు చాలా వరకు కూడా ఈ గల్లీలో ప్రజలు అటు రోడ్డు మీద కాకుండా బిల్డింగ్స్ మీద కూడా, టెర్రస్ల మీద కూడా, బాల్కనీలో సైతం చూసుకోవచ్చు. జనం కూడా ప్రజలు చాలా వరకు కూడా ఈ గల్లీలో ప్రజలు అటు రోడ్డు మీదే కాకుండా బిల్డింగ్స్ మీద కూడా, టెర్రస్ల మీద కూడా, బాల్కనీలో సైతం ఏదైతే ఈ శోభాయాత్రను తిలకించడానికి చాలా వరకు కూడా ఏదైతే ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ టస్కర్ ఏదైతే ఉందో, టస్కర్లో డీజేల సౌండ్ దగ్గర నుంచి అలాగే లైటింగ్ సిస్టమ్ వరకు ఇంకా చీకటి పడుతున్నటువంటి సిచ్యువేషన్, ఈ సమయం నుంచి చీకటి పడుతుంది కాబట్టి ఈ టైం నుంచి చాలా వరకు కూడా చాలా కేర్ తీసుకొని పోలీస్ సిబ్బంది, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, అలాగే ప్రతి ఒక్క వింగు కూడా ఈ సమయం నుంచి చాలా చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పోలీసులు భారీగా మనం చూసుకోవచ్చు, భారీగా ఒక లైన్ మొత్తం కూడా స్పెషల్ ఫోర్స్ పోలీసులు నిలబడడం కూడా మనం చూసుకోవచ్చు. అలాగే రాముడితో పాటు ఇతర దేవుళ్ళ నమూనాలు కూడా తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా రాముడి విగ్రహం రాజాసింగ్ తో పాటు తరలి వస్తున్నటువంటి విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా మెగా9 టీవీలో క్లియర్ గా చూసుకోవచ్చు. రాముడి విగ్రహంతో పాటు తరలి వస్తున్నటువంటి ఆ టస్కర్ ఏదైతే ఉందో, టస్కర్ లో నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం ఇక్కడంతా కూడా కోలాహలంగా ఉంది. చాలా వరకు కూడా ఈ రోడ్స్ అన్ని కూడా ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి రోడ్స్, కానీ ఈ రోడ్లన్నీ కూడా ఒక ఏదైతే పురవీధులు ఏదైతే ఉంటాయో పురవీధులను తలపించేలాగా చాలా వరకు భక్తజన సంతోషంతో చాలా రద్దీగా మొత్తం కూడా శ్రీరామ నామ జపంతోనే మొత్తం కూడా ఈ రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా టెంట్ల దగ్గర నుంచి అలాగే ఎక్కడ కూడా భక్తులకి ఎలాంటి అలసట లేకుండా, భక్తులకి సంబంధించి కూడా వాటర్ సర్వీసెస్ కావచ్చు, ఎలక్ట్రిక్ సిబ్బంది కావచ్చు, అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వస్తే వారికి సంబంధించి మెడికల్ కిట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడము, ఈ మొత్తం కూడా శోభాయాత్రకి సంబంధించినటువంటి మొత్తం కూడా అటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం జమ్మేరత్ బజార్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇలా ఉంది. రహీం. రైట్ ఉషా, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.